చిన్న భవనంలోనే పాఠశాల నిర్వహణ, తరగతులు, వసతి గృహము అక్కడే, సౌకర్యాలు అంతంత మాత్రం. అయినా విద్యాబోధన మాత్రం విభిన్నంగా సాగుతోంది. ప్రాథమిక దశలోనే ఎన్నో అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. మారుమూల పల్లెల నుంచి వచ్చిన పేద విద్యార్థులు అద్భుత ప్రతిభతో ఔరా అనిపిస్తున్నారు. సివిల్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విజయ గాథ ఇదే. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో 3 ఏళ్ల క్రితం సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారు. మార్కెట్ యార్డు గోదాముల్లోని ఒక భవనం ఈ పాఠశాల నిర్వహణకు కేటాయించారు. ఈ భవనంలో తరగతి నిర్వహిస్తూ వసతి గృహంగా వినియోగించుకుంటున్నారు. ప్రిన్సిపల్ గా బి రాజారావు నియమితులయ్యారు. ఆ సమయానికి తగినంత ఉపాధ్యాయులు కూడా లేరు. ఫలితంగా తాత్కాలిక ప్రాతిపదికన 18 మందిని నియమించారు. ఇలాంటి అరకొర సౌకర్యాల మధ్య గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల విద్యాభ్యాసం మొదలైంది. ప్రిన్సిపల్ రాజారావు పక్కా ప్రణాళికతో వినూత్న రీతిలో బోధన ప్రారంభించారు. ఆంగ్ల భాషంటే భయపడే విద్యార్థులను అనర్గళంగా మాట్లాడే స్థాయికి తీసుకొచ్చారు. చిన్నారుల్లో భావ వ్యక్తీకరణ పెంచేందుకు స్పీకప్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఎక్కడైనా తరగతి గదిలో ఉపాధ్యాయులు నిశ్శబ్దంగా ఉండండి అంటారు. ఇక్కడ మాత్రం తోచింది మాట్లాడండి అంటూ ప్రోత్సహిస్తారు. ప్రతి విద్యార్థి తరగతిలో ఉపాధ్యాయుడి అవతారమెత్తాలి. తోటి విద్యార్థులకు పాఠం చెప్పాలి. ఇలా ప్రతి తరగతిలో పాఠాలను విద్యార్థులే బోధిస్తారు. ఇప్పుడు ఇక్కడ క్లాస్ రూమ్లో టీచర్స్ కనుక పాఠాలు చెప్తుంటే మనం టీచర్ స్పీడ్లో వెళ్ళాలి, కానీ టీచర్ మట్టికి మన స్పీడ్లో రారు. ఇలా రోజుకో విద్యార్థి ఒక సబ్జెక్టులో నుంచి ఒక లెసన్ తీసుకొని చెప్తూ ఉంటాడు. దీనివల్ల ఏంటంటే పిల్లల్లో మన ఫ్రెండ్గా చెప్పేదని ఏమన్నా డౌట్స్ వచ్చినా క్లారిఫై చేసుకుంటారు. స్పీకప్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అనేవారు వాళ్ళు టీచింగ్ లెసన్స్ చెప్పుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. సొంతంగా మన ఫ్రెండ్స్ని అడిగి చక్కగా తెలుసుకోవచ్చు. మాకు ఇంగ్లీష్ రాకపోయినా సరే మా సార్స్ మాకు ఇంగ్లీష్ నేర్పించి ఆ ఇంగ్లీష్ మన స్పీకప్ ప్రోగ్రాంలో ఎలా మాట్లాడాలో మాకు నేర్పించారు. అందువల్ల మేము ఈ స్పీకప్ ప్రోగ్రామ్కి ప్రతిరోజు ప్రతి ఒక్క పిల్లాడు మేమే డయాగ్రామ్స్ చేసుకుని మేమే పాఠాలు చెప్తాము. ఈ విధంగా చెప్పడం వల్ల మాలో ఉన్న ఇంగ్లీష్ అనేది పెరుగుతుంది, అదే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. ఈ పాఠశాలలో సివిల్ సర్వీస్ ఫౌండేషన్ కోర్సును ఏర్పాటు చేశారు. ఒకవైపు ఆయా తరగతుల సిలబస్ ను బోధిస్తూనే సివిల్ సర్వీసెస్ కు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశంపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. స్కైప్ ద్వారా దేశ విదేశాల్లో ఉన్న ప్రముఖులతో ప్రతిరోజు పాఠాలు చెప్పిస్తున్నారు. పిల్లల్లో ఆత్మస్థైర్యం నింపే విధంగా ఉపన్యాసాలు ఇప్పిస్తున్నారు. విద్యార్థులే నేరుగా ప్రశ్నలు వేసి అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు. టీవీ ఛానల్స్ లో వచ్చే జనరల్ నాలెడ్జ్ కార్యక్రమాలను చూపిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగే వ్యాసరచన, వక్తృత్వ, జీకే పోటీల్లో పాల్గొంటున్నారు. మా ఫ్రెండ్స్ అందరు చాలా గోల్స్ ఉన్నాయి, ఐఏఎస్ ఐపీఎస్ అట్లాగా. అదే మేము ఈరోజు సివిల్ సర్వీస్ ఫౌండేషన్లో మేము ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. మేము ఇది సాధించాలి, మేము ఈ విధంగా ఈ సొసైటీకి మేము హెల్ప్ చేయాలి, అడ్మినిస్ట్రేటివ్ చేయాలని చెప్పి మాకు గట్టి పట్టుదల, మాకు గట్టి గోల్ అనేది ఒకటి ఏర్పాటైంది. గొప్ప గొప్ప ఆఫీసర్లు మాకు స్కైప్ ద్వారా మా టీచింగ్ చేస్తూ ఉంటారు. మీరు ఇతరులతో ఎలా మాట్లాడాలి అంటే అవన్నీ పబ్లిక్ స్పీకింగ్లో వస్తాయి. ఐ కాంటాక్ట్, మనం ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి అవన్నీ మాకు ఈ సివిల్ సర్వీస్లో నేర్పిస్తారు. ఆంగ్లంతో పాటు హిందీ భాషపై విద్యార్థులు పట్టు సాధిస్తున్నారు. హిందీ ప్రచార సభ నిర్వహించే పీజీతో సమానమైన విశారద పరీక్షలో 9వ తరగతిలోపు విద్యార్థులు పూర్తి చేస్తున్నారు. మ్యాథ్స్ మ్యాజిక్ ప్రోగ్రాం పేరుతో లెక్కల్లో ప్రతిభ పెంచే విధంగా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఏడాది నుంచి ఐఐటి ఫౌండేషన్ కోర్సును రూపొందిస్తున్నారు. హిందీ భాష నేర్చుకుంటే ఇతర రాష్ట్రాల్లో మనం భాషను బాగా మాట్లాడగలం. తర్వాత ఇవన్నీ మనం చేయడం వల్ల మనకి ఫ్యూచర్లో అంటే మనకి ఏదన్నా జాబ్ అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. విశాఖపట్నంలో అబాకస్ క్యాంప్ జరిగింది. దాంట్లో నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను. ఎందుకు వచ్చానంటే మా సార్లు నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్ల నేను స్టేట్ ఫస్ట్ రాగలిగాను.
గురుకుల పాఠశాలల్లో చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్న వారి ఫ్లెక్సీలు, ఫోటోలు తరగతి గదుల్లో పెట్టారు. విద్యార్థుల కెరియర్ లక్ష్యం అనుగుణంగా దుస్తులిస్తున్నారు. పోలీసు అధికారి అవ్వాలనుకుంటే కాకి దుస్తులు, వైద్యులు అవ్వాలనుకునే వారికి తెల్లని దుస్తులు ఇస్తారు. ప్రతి క్షణం వారి లక్ష్యాలను గుర్తు తెచ్చే విధంగా ఏకరూప దుస్తులు డిజైన్ చేశారు. ఒక పాఠశాలలో ఇన్ని కార్యక్రమాలు అమలు చేయాలంటే లక్షలు ఖర్చవుతాయని, ఇక్కడ మాత్రం సాధ్యమైనంత తక్కువ వ్యయంతోనే పాఠశాల నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ చెబుతున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక పుస్తకాలతోటే ముగించేస్తున్నారు. కానీ దానికంటే ఇంకా పిల్లలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. బుక్కిష్ నాలెడ్జి వరకు పరిమితం కాకుండా పిల్లలు ప్రపంచాన్ని తెలుసుకునేటటువంటి స్థాయిలో ఉన్నారు. కాబట్టి అలాంటి ఎడ్యుకేషన్ పిల్లలకు ఇవ్వాలనే ఉద్దేశంతో, కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ని ఇప్పుడే అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు ఆ డ్రీమ్స్ వాళ్ళ నిద్రపోకుండా చేయాలనే ఉద్దేశంతో డ్రీమ్ ప్రాజెక్ట్ అని పెట్టడం జరిగింది. ఉత్తమ ఉపాధ్యాయుడు ఒక్కడుంటే చాలు, సమాజానికి ఉత్తమ పౌరులను ఎంతో మందిని అందివచ్చని ఈ గురుకుల పాఠశాల నిరూపించే విధంగా ముందుకు సాగుతోంది.